హాయ్ హలో నమస్తే, నేను మీ సుకన్య. ఈరోజు వీడియోలో పొటాటోతో మంచూరియా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. పొటాటోని, క్యారెట్ని తురుముకున్నాను. అందులోనే పచ్చిమిర్చి, ఆనియన్స్ని కూడా వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. మసాలా అంతా మంచిగా మిక్స్ చేసుకున్నాను. అలాగే ఇందులోకి నేను 4 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ని యాడ్ చేసుకుంటున్నాను. కార్న్ఫ్లవర్ క్రిస్పీగా రావడానికి, ఎర్రగా రావడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే 4 టేబుల్ స్పూన్ శనగపిండిని కూడా వేసుకుంటున్నాను. పౌడర్ని స్లోగా కలుపుకున్నాక 4 టేబుల్ స్పూన్ బియ్యపిండిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. బియ్యపిండి అనేది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఈ పౌడర్స్ అన్నీ మిశ్రమానికి పట్టే విధంగా స్లోగా కలుపుకోవాలి. చూసారా, కలుపుకుంటుంటే మిశ్రమం అనేది ఎంత సాఫ్ట్గా వస్తుందో. అలా సాఫ్ట్గా వచ్చే వరకు మంచిగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన ఉంచుకోవాలి. ఈలోపు కడాయిలో ఆయిల్ పోసుకొని హీట్ అయ్యాక మిశ్రమాన్ని తీసుకొని మీకు నచ్చిన షేప్లో వేసుకోవచ్చు. నేనైతే షేప్లెస్గా చేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే రౌండ్గా బాల్స్ లాగా కూడా చేసుకోవచ్చు. నేను డిఫరెంట్ కోసం షేప్లెస్గా చేసుకుంటున్నాను. వీటిని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, లోపల అనేది సరిగ్గా ఉడకదు. చూసారా, మంచూరియా అనేది ఎంత ఎర్రగా వచ్చిందో. మనం ఏమీ ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు, కానీ ఎర్రగా వచ్చింది. ఇలా ఎర్రగా రావాలి అనుకుంటే మనం కంపల్సరీగా కార్న్ఫ్లవర్ అనేది వేసుకోవాలి. చూసారా ఎంత ఎర్రగా వచ్చాయో. నేను దగ్గరగా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇలాగే మిగిలిన పిండినంతా కూడా వేసుకోవాలి. ముందే చెప్పాను కదా, మీకు కావాలంటే మీకు నచ్చిన షేప్లో వేసుకోవచ్చు. ఈ పొటాటో మంచూరియా అనేది మనం చాలా సింపుల్గానూ చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా కూడా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు. అంత టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా సింపుల్గా ఉంటుంది. మీరు ఈవినింగ్ స్నాక్స్ చేసుకోవాలనుకున్నప్పుడు దీన్ని ట్రై చేయండి. స్నాక్స్కి అయితే ది బెస్ట్ ఆప్షన్. మీరు ఇలాగైనా తినేయచ్చు, సాస్లో అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే సాస్ని యాడ్ చేస్తున్నాను. ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, అలాగే చిన్నగా కట్ చేసుకున్నట్టు ఆనియన్ని తీసుకొని మంచిగా వేపుకోవాలి. అలాగే సన్నగా చాప్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ సోయా సాస్ని, 2 టేబుల్స్ టమాటో సాస్ని, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే సాసులని స్కిప్ చేసుకోవచ్చు. ఈ సాసులన్నీ పచ్చివాసన పోయే విధంగా మంచిగా వేపుకోవాలి. నేను ఈ సాసుల్లో వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలి అంటే వాటర్ని కూడా స్కిప్ చేసుకోవచ్చు. వాటర్లో సాసులన్నీ కలిసి మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు మనం చేసుకున్నటువంటి పొటాటో మంచూరియాని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ సాసులన్నీ పొటాటో మంచూరియాకి పట్టే విధంగా స్లోగా తిప్పుకోవాలి. సాసులన్నీ కలుపుకున్నాక చూసారా, మనం పొటాటో మంచూరియాకి మంచి టేస్ట్ అనేది యాడ్ చేస్తాయి. అలాగే కొంచెం కొత్తిమీరని, కరివేపాకును సన్నగా చాప్ చేసుకుని అవి కూడా వేసుకుంటే టేస్ట్ని మరింత పెంచుతుంది. చూసారా, మన పొటాటో మంచూరియా అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత సాఫ్ట్, ఎంత జ్యూసీగా వచ్చిందో. మీకు